వెల్కమ్ టు మెగా 9 టీవీ. అమెరికా ఎయిర్ ఫోర్స్ ప్రపంచంలోనే తిరుగులేని వైమానిక దళం. వాటి ఫైటర్ జెట్స్ గగనతలంలోకి ఎగిరాయంటే కింద ఉన్న శత్రువుల రాడార్లన్నీ జామ్ అయిపోవాల్సిందే. కానీ గడిచిన 20 ఏళ్లలో అమెరికా కనీవిని ఎరుగని అతిపెద్ద షాక్ను ఇరాన్ ఇచ్చింది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ రాడార్ వ్యవస్థలన్నీ ధ్వంసమైపోయాయి. ఇరాన్ సైనిక సామర్థ్యం పూర్తిగా దెబ్బతిందని స్వయంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ ఆ ప్రకటన వచ్చిన కొద్ది రోజులకే అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన 2 యుద్ధ విమానాలు పర్షియన్ గల్ఫ్లో రాలిపోయాయి. అందులో ఒకటి F-15 ఈ స్ట్రైక్ ఈగిల్, మరొకటి A-10 వార్హగ్. రాడార్లు పనిచేయని స్థితిలో ఇరాన్ అంత ఖచ్చితత్వంతో అమెరికా విమానాలను ఎలా టార్గెట్ చేసింది? అసలు రాడార్లకే చిక్కకుండా, వార్నింగ్ బెల్స్ మోగకుండా విమానాలను పేల్చేసిన ఆ సీక్రెట్ వెపన్ ఏంటి? అమెరికా అధునాతన రక్షణ వ్యవస్థలు ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యాయి? ఇరాన్ సీక్రెట్ వెపన్ అమెరికాకు విసురుతున్న సవాలేంటి? అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై ఫస్ట్ టైం దాడులు చేసిన 5 వారాల తర్వాత ఇరాన్ అమెరికాకు భారీ షాక్ ఇచ్చింది. గత 24 గంటల్లో ఒక F-15 ఈ స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్ను ఇరాన్ నేలమట్టం చేయగా, మరో 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై ఇరాన్ విరుచుకుపడింది. గడిచిన 20 ఏళ్ల కాలంలో అమెరికా విమానాలు శత్రువుల చేతుల్లో కూలిపోవడం ఇదే తొలిసారి. అందుకే ఇది అరుదైన దాడిగా నిలిచింది. క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించే టెహ్రాన్ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయిందని, ఇరాన్ గగనతలంపై తమకు తిరుగులేదని ప్రగల్భాలు పలికిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఇది కోలుకోలేని దెబ్బ. 2003 తర్వాత శత్రువుల కాల్పులకు అమెరికా జెట్లు కూలిపోవడం ప్రస్తుతం యుద్ధంపై మరింత ఉత్కంఠను పెంచింది. ఇరాన్ యుద్ధంలో అమెరికా యుద్ధ విమానాలను శత్రువులు కూల్చివేయడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. సాధారణంగా గాల్లో ఎగిరే విమానాన్ని కూల్చాలి అంటే కింద భూమి మీద నుండి రాడార్ తరంగాలను పంపి ఆ విమానం ఎక్కడుందో పసిగడతారు. కానీ అలా రాడార్ ఆన్ చేయగానే అమెరికా విమానాల్లో ఉన్న సిస్టమ్స్ కు సిగ్నల్ వెళ్ళిపోతుంది. కింద నుండి మనల్ని ఎవరో టార్గెట్ చేశారు, ఎస్కేప్ అవ్వండి అని పైలట్లకు వార్నింగ్ వెళ్తుంది. దాన్ని రాడార్ వార్నింగ్ రిసీవర్ అంటారు. అందుకే అమెరికా విమానాలను కూల్చడం అంత ఈజీ కాదు. కానీ పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ ఒక బ్రహ్మాస్త్రాన్ని వాడింది. ఇరాన్ ఏమాత్రం రాడార్లను వాడకుండానే ఎలక్ట్రో ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లతో అమెరికా జెట్లపై క్షిపణులను ప్రయోగించింది. రాడార్ వేవ్స్ రాకపోవడంతో అమెరికా పైలట్లకు కింద నుండి మిసైల్ వస్తున్నట్లు కనీస సమాచారం కూడా అందలేదు. అసలు ఇంజిన్ల వేడిని పసిగట్టి అజేయమైన F-15E, A-10 విమానాలను మట్టి కల్పించింది. ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్స్ ధ్వంసమయ్యాయనుకున్న అమెరికాకు ఇరాన్ వాడిన టెక్నిక్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. రాడార్లకు బదులుగా ఇరాన్ సైన్యం ఎలక్ట్రో ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లను ఉపయోగించింది. ఇవి ఎటువైపు నుండి తరంగాలను రిలీజ్ చేయవు, కాబట్టి శత్రువులకు కనబడవు. దీన్నే పాసివ్ సెన్సార్ టెక్నాలజీ అంటారు. గగనతలంలో అమెరికా ఫైటర్ జెట్స్ ఎగురుతున్నప్పుడు వాటి ఇంజిన్ల నుండి వచ్చే తీవ్రమైన వేడిని ఈ సెన్సార్లు సైలెంట్ గా స్కాన్ చేస్తాయి. ఆ వేడిని ఆధారంగా చేసుకుని మిసైల్ ఆటోమేటిక్ గా లాక్ అయ్యి విమానం ఇంజిన్ వైపు దూసుకువెళ్లి పేలిపోతుంది. విమానంలోని సెన్సార్లకు ఇది ఏమాత్రం చిక్కదు. ఈ ఆపరేషన్ లో ఇరాన్ స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన మజీద్ AD-08 క్షిపణి వ్యవస్థ అత్యంత కీలక పాత్ర పోషించింది. ఈ మజీద్ సిస్టమ్ ఒకేసారి 4 టార్గెట్లను ట్రాక్ చేయగలదు. గగనతలంలో తక్కువ ఎత్తులో ప్రయాణించే డ్రోన్లు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలను 8 కిలోమీటర్ల పరిధిలో అత్యంత వేగంగా ఛేదించేలా దీన్ని రూపొందించారు. వాస్తవానికి అమెరికాకు చెందిన F-15E, A-10 విమానాల్లో అత్యంత అడ్వాన్స్డ్ రక్షణ వ్యవస్థలు ఉంటాయి. శత్రువుల మిసైల్స్ రాగానే ఫ్లేర్స్ రిలీజ్ చేసి వాటిని దారి మళ్లిస్తాయి. కానీ పైలట్లు ఏమాత్రం అప్రమత్తంగా లేని సమయంలో, విమానాలు చాలా తక్కువ ఎత్తులో ఎగురుతున్న సమయంలో ఇరాన్ దళాలు ఈ మజీద్ సిస్టంతో సైలెంట్ గా దాడి చేయడం వల్లే అవి కుప్పకూలాయని డిఫెన్స్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పని అయిపోయిందనుకున్న టైంలోనే ఇరాన్ ఏకంగా 2 ఫైటర్ జెట్లను నేలకూల్చి మిడిల్ ఈస్ట్ లో తన పవర్ ఏంటో చూపించింది. కేవలం ఫైటర్ జెట్లే కాదు, మార్చి నెల నుండి అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన అనేక MQ-9 రీపర్ డ్రోన్లను, హెర్మెస్ డ్రోన్లను ఇరాన్ గాల్లోనే పేల్చేసింది. అమెరికా సెంట్రల్ కమాండ్ రిపోర్ట్ ప్రకారం ఇప్పటిదాకా అమెరికా 13,000 మిషన్లు నిర్వహించి 12,300 టార్గెట్లపై దాడులు చేసింది. ఇంత భారీ దాడి జరిగినా ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం, పైగా తమ సొంత టెక్నాలజీతో ఎదురుదాడి చేస్తూ ఉండడం మిడిల్ ఈస్ట్లో అమెరికా ఆధిపత్యానికి అతిపెద్ద సవాల్గా మారింది.
యుద్ధాల్లో ఎప్పుడూ ఆయుధాల సంఖ్య కంటే వాడే వ్యూహమే గెలుపును నిర్ణయిస్తుంది అనడానికి ఇరాన్ వాడిన ఈ టెక్నిక్ పెద్ద ఉదాహరణ. ఈ ప్యాసివ్ సెన్సార్ టెక్నాలజీ ద్వారా ఇరాన్ అమెరికా రాడార్ వార్నింగ్ సిస్టమ్స్ ను సవాల్ చేసింది. ఈ రెండు విమానాల కూల్చివేత ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా అమెరికా ఎయిర్ ఫోర్స్ కు ఒక వేకప్ కాల్ లాంటిది. ఇరాన్ గగనతలంపై అమెరికాకు పూర్తి కంట్రోల్ లేదన్నది ఈ ఘటనతో తేటతెల్లమైంది.